తెలుగు వారందరికీ నమస్కారం. చాలా రోజులైంది, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేను కొన్ని లింక్స్ గురించి చెప్పబోతున్నాను. అంటే వాస్తవానికి చాలామంది నన్ను ఈ సాఫ్ట్వేర్ కావాలి, ఆ సాఫ్ట్వేర్ కావాలని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే వారందరి కోసం నేను ఒక పీసీ సొల్యూషన్స్ కర్నా అనే ఒక గ్రూప్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది చాలా ఏళ్ళ క్రితం. ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అవుతుంది. ఈ గ్రూప్ ఓపెన్ చేశాక మీరు చూడొచ్చు, ఇది గ్రూప్ ఓపెన్ చేశాక ఇంకా కవర్ పేజ్ కూడా మార్చలేదు, చాలా రోజులైంది అట్లాగే ఉంది. అయితే గ్రూప్ ఓపెన్ చేశాక మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్లో ఫైల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఫైల్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టోరెంట్ ఫైల్స్, అలాగే నోట్ ప్యాడ్ ఫైల్స్, ఇలా చిన్న చిన్న ఫైల్స్, మ్యాక్సిమం టోరెంట్ ఫైల్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఫర్ ఎగ్జాంపుల్ అడోబ్ మాస్టర్ కలెక్షన్ 2019, ఇక్కడ టోటల్ అడోబ్ మాస్టర్ యొక్క కలెక్షన్ మొత్తం ఉంటుంది. అంటే ఫోటోషాప్ కావచ్చు, లైట్ రూమ్ కావచ్చు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఇట్లా ఎవ్రీథింగ్ అనేది అందులో ఉంటుంది. అట్లాగే విండోస్ 10 ఉంది, పైన లైట్ రూమ్ ఉంది. ఇట్లా అన్ని టోరెంట్స్ కొన్ని. ఇప్పుడు రిమూవ్ యాట్ .rar ఇది విండోస్ 7 యాక్టివేటర్. ఇది ఒక ఫోటోషాప్ ఎడిట్ కోసం నేను చేశాను. దీని మీద క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించిన పోస్ట్ కనిపిస్తుంది. చూడండి, ఈ పోస్ట్ చదవండి. ఒక PSD ఫైల్ నేను మీకు అందించాను. ఇక్కడ మీరు ఈ ఫైల్ మీద క్లిక్ చేస్తే అది కింద డౌన్లోడ్ అయింది. అట్లాగే ఫైల్స్లో చాలా వరకు ఉన్నాయి. టోరెంట్స్ కూడా అంతే. ఫస్ట్ మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పోతే మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. కానీ ఫస్ట్ పోస్ట్ చూడండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని పోస్ట్ చూడాలి. పోస్ట్ చూస్తే అసలు ఏంటి కంటెంట్, అసలు దానికి సంబంధించింది ఏంటని మీకు తెలుస్తుంది. దానికి సంబంధించిన కొన్ని వివరాలు అయితే నేను ఇక్కడ ఇస్తాను. అంటే దాన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, కొన్ని ట్రిక్స్ ఉంటాయి, అవి ఎట్లా యూజ్ చేయాలి. డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకున్నాక మళ్ళీ నాకు కాల్ చేయడం కానీ, నాకు మెసేజ్ చేయడం కానీ చేస్తూ ఉంటారు, ఎట్లా చేయాలి అని. సో మీరు దానికి ముందే ప్రిపేర్ అవ్వాలి. అంటే మీరు ఆ పోస్ట్ చూస్తే మీరు ఈజీగా క్లారిటీ వస్తుంది. కొన్ని పోస్టులు ఉంటాయి. ఇప్పుడు స్క్రిప్ట్ మేనేజర్ ఎట్లా కోరెల్డ్రాలో పనిచేయడం, అది 15లో పనిచేస్తుంది. అట్లాంటి కొన్ని పోస్టులు అనేవి మీరు పోస్టులు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఒకటి ఫైల్స్ మీద ఒకటి అర్థమైంది. నెక్స్ట్ ఇంకోటి, మీరు గ్రూప్లో ఇప్పటివరకు ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మ్యాక్సిమం అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ మీకు టాపిక్స్ అని ఉంటాయి. టాపిక్స్లో సాఫ్ట్వేర్స్ అని ఉంటుంది. నేను ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్నింటికి నేను ఆ ట్యాగ్ అయితే ఇచ్చాను. ఇక్కడ 10 చూపిస్తుంది. కానీ అంటే అంతకుముందు లేవు, అంటే గత కొన్ని సంవత్సరాలుగా పెడుతున్న లేదు. ఈ టాపిక్స్ అనేది లాస్ట్ ఇయర్ వచ్చింది కాబట్టి మీకు ఇది పెట్టలేదు. 2017లో పోస్ట్ చేశాయి ఇప్పుడు ఈ కోరెల్డ్రా అది. అందుకని మీకు అది పెట్టకపోవచ్చు. నేను ఆల్మోస్ట్ ఈరోజు ట్యాగ్ చేసేస్తాను అన్నిటికీ. ఈ టాపిక్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ సాఫ్ట్వేర్లకు సంబంధించిన డేటా మాత్రమే కనబడుతుంది. అంటే క్వశ్చన్స్ కానీ, ఎవరైనా సాఫ్ట్వేర్ గురించి క్వశ్చన్ అడుగుతారు, ఇక్కడ ఫోటోషాప్ వాళ్ళని దానికి కామెంట్ రూపంలో మనం ఆన్సర్ చెప్తాము. సో అట్లాంటివి ఇక్కడ ఈ సాఫ్ట్వేర్, ఇట్లాంటి సాఫ్ట్వేర్ నేను కాకుండా ఇంకా ఏ ఇతర వ్యక్తులు ఇచ్చినా కూడా మ్యాక్సిమం నేను అన్నిటికీ ట్యాగ్లు ఇస్తాను. అక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇంకోటి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో గ్రూప్ ఓపెన్ చేశాక లెఫ్ట్ సైడ్లో మీకు సెర్చ్ దిస్ గ్రూప్ అని ఉంటుంది. ఆ గ్రూప్లో మీకు కావాల్సింది సెర్చ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫోటోషాప్ కావాలి. సో ఫోటోషాప్ అని టైప్ చేసి మీరు సెర్చ్ చేయండి. ఎంటర్ కొట్టినా పర్లేదు, ఇక్కడ సెర్చ్ చేసినా పర్లేదు. సో ఫోటోషాప్కి సంబంధించిన మొత్తం ఏవైతే ఆ వర్డ్ ఎక్కడెక్కడ ఉందో మొత్తం మీకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, మిత్రులందరికీ ఎప్పటి నుంచి అడుగుతున్న అడోబ్ ఫోటోషాప్ లైట్ రూమ్ని ఇక్కడ నేను ఇచ్చాను. దీని మీద క్లిక్ చేస్తే సీమోర్లో చూస్తే మీకు అడోబ్ ఫోటోషాప్ అండ్ లైట్ రూమ్ రెండు కూడా ఇందులో రెండు ఉంటాయి. అట్లాగే కొంచెం కిందికి వెళ్దాం. ఫోటోషాప్ డౌన్లోడ్ చేసుకునే వరకు CS5 కోసం CS5 టోరెంట్, లేకపోతే PSD ఫైల్స్, మనకు కావాల్సిన కొన్ని PSD ఫైల్స్ కావాలి. సో PSD మీకు క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ఇన్విటేషన్ కార్డుకి సంబంధించిన PSD ఫైల్స్, ఇక్కడ ఫ్లవర్స్కి సంబంధించిన PSD ఫైల్స్, ఇట్లా PSD ఫైల్స్ అనేవి మీకు ఇక్కడ కొన్ని కనిపిస్తాయి. ఇట్లా మీరు ఈ గ్రూప్లో సాఫ్ట్వేర్లని మ్యాక్సిమం అన్నిటిని పొందవచ్చు. వాట్సాప్లో కూడా మనకి గ్రూప్ ఉంది. చాలా కఠినమైన రూల్స్ని పెట్టి మరి ఆ గ్రూప్ని అయితే నడిపిస్తున్నాను. ఆ గ్రూప్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మొట్టమొదటిగా మీరు గ్రూప్లోకి రాగానే, ఫేస్బుక్లో గ్రూప్లోకి రాగానే ఫస్ట్ పిన్ పోస్ట్ అనౌన్స్మెంట్లో మీకు పీసీ సొల్యూషన్ కర్నా గ్రూప్ నియమ నిబంధనలు కనిపిస్తాయి. ఈ గ్రూప్లో కనిపించే నియమ నిబంధనలు ఫేస్బుక్లోను అలాగే వాట్సాప్లో కూడా ఉపయోగపడతాయి. దీంట్లో క్లియర్గా చదివితే లాస్ట్లో నా నంబర్ కూడా ఇవ్వడమైంది. మీరు ఒకవేళ ఈ రూల్స్ అంటే వాట్సాప్లో కావాలనుకుంటే ఈ రూల్స్ అన్ని చదివిన తర్వాత ఆ నంబర్కి మీరు ఒక మెసేజ్ పెట్టండి. ఏమనంటే, నేను రూల్స్ అన్ని చదివాను, నాకు మీ గ్రూప్లో జాయిన్ కావాలని ఉంది. ఫేస్బుక్లో లేదా వాట్సాప్లో, ఎందులోనైనా. ఫేస్బుక్లో అంటే మీరు రిక్వెస్ట్ పెడితే నాకు ఇక్కడ వస్తుంది, నేను యాక్సెప్ట్ చేస్తాను. వాట్సాప్లో నాకు అట్లా మీరు రిక్వెస్ట్ పెడితే ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను. అందులో కూడా ఈ రూల్స్ అని ఖచ్చితంగా పాటిస్తారు. ఎవరు కూడా ఎట్లాంటి చెత్త, హాయ్, హౌ ఆర్ యు, గుడ్ మార్నింగ్ ఇట్లాంటి ఫొటోస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావు. ఇట్లా మనకి వాట్సాప్లో కూడా ఇది అందుబాటులో ఉంది. వాట్సాప్లో ఎవరైనా అడిగినప్పుడు కానీ లేదా క్వశ్చన్ వేసినప్పుడు కానీ మ్యాక్సిమం వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్వేర్స్ మనకి పీసీ సొల్యూషన్ గ్రూప్ కర్నా అనే ఫేస్బుక్ గ్రూప్లో ఉన్నాయని చాలామందికి చెప్తూ ఉంటారు. ఈ గ్రూప్లోకి వచ్చిన వాళ్ళు జస్ట్ ఫైల్స్లో వెతకాలి, లేదా ఇక్కడ సెర్చ్ చేయాలి. పర్టికులర్ వర్డ్ ఉంటే
అక్కడ చూసుకోవాలి, లేదంటే ఇక్కడ సాఫ్ట్వేర్స్లో చూసుకోవచ్చు. ఏదైనా సలహాలున్నా మీరు ఇక్కడ పోస్ట్ చేయవచ్చు. ఇట్లా మీరు పోస్ట్ చేసినాక ఆ పోస్ట్కి సంబంధించిన టాపిక్ని మీరు ఇక్కడ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో సమాచారం ఉంది, సాఫ్ట్వేర్ ఉంది, సందేహాలు ఉన్నాయి. మీ దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఉంది, మీరు అందరికి ఇవ్వాలనుకుంటున్నారు. జస్ట్ సాఫ్ట్వేర్ మీద క్లిక్ చేసి ఆ సాఫ్ట్వేర్ని అప్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఫైల్ మీద అప్లోడ్ చేసి మీరు ఇక్కడ ఇవ్వచ్చు. లేదా ఒక సమాచారం, లేదా ఏదైనా ఒక సందేహం, దానికి సంబంధించిన ఇక్కడ ట్యాగ్ తీసుకొని సందేహాలు, సమస్యలు తీసుకొని దానికి సంబంధించిన సమస్యను మీరు రాసి పోస్ట్ చేస్తే ఈ టీంలో ఉన్న ఎవరో ఒకరు, ఈ గ్రూప్లో ఉన్న ఎవరో ఒకరు మీకు ఖచ్చితంగా సమాధానం ఇస్తారు. నేను చూసుకోకపోయినా మిగతా వాళ్ళని ఇస్తాను.